బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు. హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో కొడాలికి చికిత్స చేసిన డాక్టర్లు ఆయనకు గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ అయినట్లు చెబుతున్నారు. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్లో కూడా ఇబ్బంది తలెత్తినట్లు చెబుతున్నారు. వెంటనే నానికి ఆపరేషన్ చేయాలని, దీనికోసం ముంబైకి వెళ్లాలని సూచించారు. డాక్టర్ల సూచనతో నానిని వెంటనే ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో నానికి ఆపరేషన్ జరగబోతోంది. హైదరాబాద్ నుండి వెళ్లే ముందే నానికి యాంజియోగ్రామ్ టెస్టులు కూడా నిర్వహించారు డాక్టర్లు. హార్ట్ స్టంట్ వేస్తే సరిపోతుందా, లేదంటే బైపాస్ సర్జరీ కూడా చేయాలా అనే విషయం ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు నిర్వహించబోతున్నారు. గతంలో కూడా ఛాతీ నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కొడాలి నాని. అప్పటి నుండి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. రీసెంట్గా తీవ్రంగా గుండె నొప్పి రావడంతో హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్లో చేరారు. మాజీ మంత్రి పేర్ని నాని సహా వైసీపీ నేతలు హాస్పిటల్లో నానిని పరామర్శించారు. కొన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత నానిని డిశ్చార్జ్ చేస్తారని వైసీపీ నేతలు చెప్పారు. కానీ పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆయనను ముంబైకి వెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ కార్యకర్తల నేతల్లో నాని ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.